కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ మరో కేజ్రీవాల్ అయ్యే అవకాశం ఉందా? మీ అందరికీ గుర్తుందిగా, లోక్పాల్ బిల్లు కోసం, అంటే అవినీతి వ్యతిరేక బిల్లు కోసం అన్నా హజారే చేసిన పోరాటాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టారు. ఆ పార్టీ పెట్టిన తర్వాత జనంలోకి బాగా వెళ్ళింది. ఢిల్లీలో అధికారాన్ని కేజ్రీవాల్ సాధించాడు. అంటే అవినీతి వ్యతిరేక ఉద్యమం కేజ్రీవాల్కి చాలా ఉపయోగపడింది. మరి కేజ్రీవాల్ పరిపాలన ఏమైనా అవినీతి లేకుండా జరిగిందా అంటే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేజ్రీవాల్ పరిపాలనలో కూడా అనేక అవినీతి జరిగింది అనేటువంటి అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడుగా. స్కామ్ అంటేనే అవినీతి జరిగినట్టు కదా. సరే, అక్కడ ఏం జరగలేదని కేజ్రీవాల్ వాదిస్తాడు, జరిగిందని బీజేపీలో వాదిస్తాడు. పక్కన పెడితే కేజ్రీవాల్ పరిపాలన కూడా అవినీతి ఉంది అనేది వాస్తవం. ఎందుకంటే అవినీతి పోవటానికి ఏం చేయాలో అది కేజ్రీవాల్ ఏం చేయలే. అవినీతి పోవాలంటే వ్యవస్థలో మార్పు రావాలి, సైద్ధాంతిక మార్పు రావాలి. అదేమీ కేజ్రీవాల్ చేసింది లేదులే కానీ. సో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని కేజ్రీవాల్ ఉపయోగించు. ఇక్కడ కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని అభిజిత్ చాలా బాగా ఉపయోగించుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ చాలా బాగా ఉపయోగించుకుంది. యువతలో ఉన్న ఆవేదన నిజం, యువత డిమాండ్లో అర్థం ఉంది. ఏది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లో కూడా అర్థం ఉంది. అసలు నిజానికి వీళ్ళు డిమాండ్ చేయకముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే చాలా బాగుండేది, చేయలేదు. చేపించడం కోసం యువతరం కదిలింది. దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ తన పొలిటికల్ అడ్వాంటేజ్గా తీసుకుందా? ఎందుకంటే ఉద్యమం మొత్తాన్ని అభిజిత్ ఎలా తిప్పాడు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూనే తిప్పాడు. కానీ నిజానికి అసలు ఉద్యమం జరగాల్సింది ఎలా? పేపర్ లీకేజీలకి అవకాశం లేని వ్యవస్థని క్రియేట్ చేయాలి అనే డిమాండ్తో ఉద్యమం నడవాలి. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీలో ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా శిక్షించాలి అని డిమాండ్ ఉద్యమం నుంచి రావాలి. కానీ ఉద్యమం నుంచి ఆ డిమాండ్ రాలే. మోడీ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు కానీ ఈ డిమాండ్ ఉద్యమం నుంచి రాలే. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలనే డిమాండ్ అసలు ఉద్యమం చేయలే. పైగా ఈసారి పేపర్ లీకేజీలు కాకుండా చేయాల్సిన మార్పుల గురించి, తీసుకోవాల్సిన సంస్కరణల గురించి, తీసుకురావాల్సిన చట్టం గురించి అసలు ఈ ఉద్యమం అడగలే. ఈ ఉద్యమంలో ఎక్కడా చర్చ లేదు. చూడండి మీరు కావాలంటే. ఎంతసేపటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చనిపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలి, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలి. ఎంతసేపటికి ఈ 3 డిమాండ్ల చుట్టూ ఉద్యమం నడిచిందే తప్ప అసలు పేపర్ లీకేజీలు ఆపాలంటే ఏం చేయాలి, వ్యవస్థలో ఎలాంటి మార్పులు కావాలి, అసలు పేపర్ లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, చేయటం వల్ల వాళ్ళు కలుగుతున్న లాభం ఏంటి, దీన్ని ఆపటానికి తీసుకురావాల్సిన సంస్కరణ ఏంటి, ఇప్పుడు మోడీ గారు చెప్తున్న చట్టం సరిపోతుందా, లేదు కొత్త చట్టం ఏమైనా కావాలా, ఇలాంటి చర్చ ఎక్కడ రాలే. ఎందుకంటే ఇదంతా కూడా లాంగ్ రన్. ఇది ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చే చర్చ కాదు. అసలు ఇమ్మీడియట్గా రిజల్ట్ రాదు ఈ చర్చలో. ఇమ్మీడియట్గా రిజల్ట్ రాగలిగింది ఏంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే ఒక వ్యక్తే కాబట్టి అతను రాజీనామా కోసం గట్టిగా పోరాటం చేస్తే అతను చేస్తాడు, తప్పదు. కాబట్టి ఎంతసేపటికి అభిజిత్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూ చర్చ నడిపాడు. ఎందుకు? సాధ్యమయ్యే డిమాండ్ కాబట్టి, గట్టిగా పోరాటం చేస్తే సాధ్యమైంది కాబట్టి దాని చుట్టూ తిప్పాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ క్రెడిట్ మార్కులు వచ్చాయి, అభిజిత్కి క్రెడిట్ మార్కులు వచ్చాయి. ఇప్పుడు అభిజిత్ ఒక నాయకుడిగా ప్రాజెక్ట్ అయ్యాడు. చూడండి ఎంత తెలివిగా ప్లాన్ చేసుకున్నారు. చూడండి, విద్యార్థుల ఆందోళనని, ఆవేదనని తమకు అనుకూలంగా మార్చుకొని, తమకు అనుకూలమైన డిమాండ్ పెట్టుకొని, సాధ్యమయ్యే డిమాండ్ పెట్టుకొని, మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్గా ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అభిజిత్ ఒక పొలిటికల్ లీడర్గా, లేదా ఒక ఐకానిక్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సేమ్ కేజ్రీవాల్ ఎలా అయ్యాడో అభిజిత్ కూడా అలా అయ్యాడు. మరి కేజ్రీవాల్ తర్వాత పొలిటికల్ పార్టీగా అడ్వాంటేజ్ తీసుకొని ఢిల్లీలో, తర్వాత పంజాబ్లో అధికారాన్ని సంపాదించాడు. తర్వాత వివిధ రాష్ట్రాల్లో తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. సరే, ఇప్పుడంటే ఓడిపోయాడు కానీ చేసుకున్నాడు. మరి అభిజిత్ కూడా అలా చేసుకుంటాడా, చేసుకోగలడా అనేది రాబోయే కాలంలో చూడాలి. ఇప్పటికైతే చాలా ప్లాన్డ్గా ఉన్నాడు, చాలా పొలిటికల్ స్ట్రాటజీలతో ఉన్నాడు. అతని టీం కూడా పొలిటికల్ స్ట్రాటజీల విషయంలో చాలా క్లియర్గా ఉంది. మరి వీళ్ళు ఎంతవరకు ఎస్టాబ్లిష్ అవుతారో లేదా అనేది రాబోయే కాలంలో చూడాలి. కానీ కేజ్రీవాల్ లాగా తను కావటానికి మొదటి స్టెప్ అయితే వేసుకున్నాడు, అది నిజం.